నా పేరు బి. వినోద్ కుమార్. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. నేను ఖమ్మంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తున్నాను ప్రెజెంట్. పిరమిడ్‌లో నేను మెడిటేషన్‌లో కూర్చున్నాను. యాక్చువల్లీ నేను 45 మినిట్స్, 1 అవర్ కూర్చుండేవాడిని. జీసస్ పిరమిడ్‌లో నేను ఒకరోజు లంచ్ చేసి కూర్చున్న తర్వాత ఏమైందంటే 2:00కి వెళ్తే నేను 6:00కి బయటికి రావడం జరిగింది. ఆ టైంలో నేను బయట ఈ లోకంని, ఈ ప్రపంచాన్ని కొంచెం దూరంగా వెళ్ళిపోయాను. ఈ కాస్మిక్ వ్యాలీకి రావడం వల్ల ఏం జరుగుతుందంటే నేను ఒక స్ట్రాంగ్‌గా చెప్పగలుగుతాను. ఏదైతే పనులు అవ్వకుండా ఉంటాయో, పెండింగ్స్ ఉంటాయో, ఆ కాస్మిక్ వ్యాలీ అది ఉంటుంది కదా! అది తోరణంలాగా ఉంటుంది కదా! పిండి పోల్లో. అది క్రాస్ అవ్వంగానే చాలా కాల్స్ వస్తా ఉంటాయన్నమాట. పెండింగ్‌లో ఉన్న డబ్బులు కావచ్చు, పెండింగ్ ఉన్న జాబ్ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఏదైనా అవ్వవచ్చు. ఇవి స్టార్టింగ్‌లోనే అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే ఈ కాస్మిక్ వ్యాలీలో అంటే ఏమంటామంటే మధ్యాహ్నం వచ్చాను, ఈవినింగ్ వెళ్ళిపోతాను, మార్నింగ్ వచ్చాను, సాయంత్రానికి వెళ్ళిపోతాను అని రావద్దు. కాస్మిక్ వ్యాలీకొస్తే అట్‌లీస్ట్ 3 నిద్రలు కంపల్సరీ చేయాలనమాట. అప్పుడు చాలా వండర్‌ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఎలా వస్తుందంటే ఒక నైట్ నేను ఇక్కడ స్టే చేసినప్పుడు ఏం జరిగిందంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నా రూమ్‌కెళ్ళాననమాట. అప్పుడు ఏమవుతుందంటే జనరల్‌గా నాకు యాజ్ యూజువల్‌గా వర్క్ జరుగుతా ఉంటుంది. కాకపోతే కాస్మిక్ వ్యాలీ నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఎనర్జీస్ బ్యాలెన్స్ అవ్వవు ఫస్ట్. ఎనర్జీస్ బయటున్న ఎనర్జీస్, కాస్మిక్ వ్యాలీలో ఉన్న ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్‌డ్‌గా ఉండవు. ఏమనిపిస్తూ ఉంటుందంటే జనరల్‌గా మనం 6:00 నుండి 9:00 వరకు బుక్స్ చదివినా కూడా ఇంకొక 2, 3 అవర్స్ ఎక్స్‌ట్రా చదవాలనే ఫ్రీక్వెన్సీ ఉంది. ఆకలి పైన ఉండదు, ఒక మోహం ఉండదు. తర్వాత నిద్ర పైన అంత ఆసక్తి ఉండదు. అదేదో ఒక ఎనర్జీ మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఎనర్జీ ఒకటి రన్నింగ్ చేస్తూ ఉంటుంది ఈ కాస్మిక్ వ్యాలీ నుండి బయటికి వెళ్ళిన తర్వాత. ఇంకొక విషయం చెప్పాలి అని అంటే కాస్మిక్ వ్యాలీలో చాలా శక్తి క్షేత్రాలు ఉంటుంది. దట్స్ మీన్ ఎనర్జీ డివైన్స్ ఉంటుందన్నమాట. అందరికీ అన్ని చోట్ల కనెక్ట్ అవ్వాలని ఏం లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎనర్జీతో కంపల్సరీ కనెక్షన్ అనేది జరుగుతుందనమాట. నేను ఫస్ట్‌లో వచ్చినప్పుడు జీసస్ పిరమిడ్ కనెక్ట్ అయితే తర్వాత లార్డ్ అడామా దగ్గర నేను మార్నింగ్ 11:00కి నేను వెళ్తే అది ఈవినింగ్ 6 అది కూడా చాలా హైయెస్ట్ టైం. అప్పుడు నాకు చాలా ఆస్ట్రల్‌గా చాలా హీలింగ్ జరిగింది నా బాడీలో. అది నేను అబ్జర్వ్ చేయగలిగాను. తెలవని ఫీలింగ్ ఒకటుండే. ఇంకొకటి మెడిటేషన్ అందరూ అంటున్నారు నాకు ఇది జరగాలి, నేను దీనికోసం మెడిటేషన్ చేస్తున్నాను, నాకు జాబ్ కోసం మెడిటేషన్ చేస్తున్నాను, నాకు పెళ్లి కోసం మెడిటేషన్ చేస్తున్నాను. ఇది అంతా కాదు. వాక్ వాక్ బాగుంటుంది. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో మన మాటలు చాలా శుద్ధిగా ఉంటుంది. చాలా లైట్ వెయిట్‌తో ఉంటుంది. యాస్ కంపేర్ చేస్తే నార్మల్‌గా ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే మెడిటేషన్ చేసే వాళ్ళ మాటలు చాలా క్లియర్‌గా, చాలా క్రిస్టల్ క్లియర్‌గా జరుగుతుందనమాట. అది నేను ఎలా చెప్పగలుగుతాను అంటే నేను ఒక కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తున్నాను. అది ఎలా డిగ్రీ, పీజీ వాళ్ళకి లెక్చర్ ఇవ్వడానికి వెళ్తాను. యాజ్ యూజువల్‌గా ప్రైమరీ స్కూల్‌కి కూడా వెళ్తాను నేను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నానిక్కడ. సో, ఒక స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఒక బాబు స్కూల్‌కి రావడానికి చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు స్కూల్‌లో వాళ్ళు ఎలా ఉంటారంటే, వెళ్ళాలి, క్లాస్ చెప్పాలి, టీచ్ చేయాలి, మనం డబ్బులు తీసుకుంటున్నాం, దీనికి న్యాయం చేయాలి అనే కాన్సెప్ట్‌తో ఉండే. వాళ్ళని కొట్టవద్దు. పిల్లలు ఎలా ఉంటారు అంటే, మనం ఏదైతే వర్క్ చేస్తామో మనం స్కూల్‌లో కొట్టినా ఇంటికెళ్ళి చెప్తారు. మనం ఏం చేసినా వాళ్ళు ఇంటికెళ్ళి కంపల్సరీ చెప్తారు. అప్పుడు నాకొక ఐడియా వచ్చి ఉండే. ఏమని ఐడియా వచ్చి ఉండే అంటే వెన్ ద పిల్లలు ఎప్పుడైతే స్కూల్‌లో ఎంటర్ అవుతూ ఉంటారో, అప్పుడు నేను ఒక ప్లాన్ చేశాను. ఒక బాస్కెట్ బాల్ ఉండే. ఒక బాల్ ఉండే. ఆ బాల్‌తో నేను ఆడుకుంటా ఉండే అనమాట. ఎప్పుడైతే పిల్లలు రావడం నేను అబ్జర్వ్ చేస్తానో, వాళ్ళ ముందే బాల్ తీసుకొని వాళ్ళ ముందే ఆడడానికి పోయి, దాన్ని ఒక సెపరేట్ ట్రాక్‌లో పడేసేవాడిననమాట. చలో చలో గో అండ్ బ్రింగ్ దట్ బాల్ అని వాళ్ళతో చెప్పేవాడిని. వాళ్ళు ఆ ఆటలో పడేసి ఒక ఒక 5గురు పిల్లలు ఏడిస్తే, వాళ్ళు ఆటలో పడిపోయి ఒక ముగ్గురు మానేస్తారు. ఇంకా ఇద్దరు అలాగనే ఏడుస్తా ఉంటారు. వాళ్ళని ఒక సంకలో ఎత్తుకొని క్లాస్ చెప్తూ వచ్చేవాడిననమాట. తర్వాత ఒకడు అది చూసి నా బిజీ షెడ్యూల్ చూసి ఒకడు విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు. దెన్ లాస్ట్ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఎక్కేవాడు అతను. ఇక్కడ చలో నీకేం కావాలి, మనం డాన్స్ చేద్దాం పట్టు అని వాళ్ళతో డాన్స్ చేసేవాడు అనమాట. జనరల్‌గా టీచర్‌కి ఎలా ఉంటుంది అంటే, టీచర్ అనేది చాలా డిగ్నిటీగా పిల్లలతో అట్లా అట్లా ఉండడం ఇష్టం ఉండదు. బట్ అందరు అంటారు, మీరేంటి వాళ్ళతో డాన్స్ చేస్తున్నారంటే, అప్పుడు నాకు వాళ్ళకి డాన్స్ చేస్తున్నాననే సంగతి కూడా మర్చిపోయేవాడిని. అంటే వర్క్ పట్ల అంత శ్రద్ధ కలుగుతుంది. అంత మోటివేట్ అవుతాం మనం. ప్రతి ఒక్క నాట్ ఓన్లీ పిల్లలు, ప్రతి ఒక్క జీవి పట్ల అలాంటి ప్రేమ భావంతో కలిగి ఉంటాం మనము.
వ్యాలీ అద్భుతం అంటే ప్రతి ఒక్కరిని డిజైన్ చేసి పంపిస్తారు ఇక్కడ నుండి. మనం ఎలా ఉంటామంటే బయట చాలా ప్రపంచికంగా ఉంటాము. యాజ్ యూజువల్ నేను కూడా అట్లనే ఉంటాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను డిగ్రీ పీజీ కాలేజ్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఏం జరిగేది అంటే, నేను కూడా అందరిలాగా జీతం తీసుకునేవాడిని. అందరిలాగానే నేను నా టైం చూసుకొని వెళ్ళిపోయేవాడిని. ఆహ్, ఎప్పుడైతే ఈ వ్యాలీ మెడిటేషన్‌కి నేను వచ్చేసానో, అప్పుడు నేను పిల్లలతో బాగా కనెక్ట్ అవ్వడం జరిగిందనమాట. మేనేజ్మెంట్‌తో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అడ్మిషన్స్ కోసం వస్తారు పిల్లలు డిగ్రీ పీజీ కాలేజెస్‌కి. అడ్మిషన్ కోసం వచ్చినప్పుడు చెప్తారు. వాళ్ళ బాధలన్నీ చెప్తా ఉంటారు. మేము ఇట్లా ఉన్నాము, మాకు అట్లాంటి పరిస్థితి ఉంది అని చెప్తా ఉంటారు. జనరల్‌గా ఒక పీజీ అడ్మిషన్ తీసుకోవాలంటే 30,000 తీసుకుంటామండి. నాట్ ఓన్లీ నేను చేసే కాలేజ్‌లో ప్రతి ఒక్క కాలేజ్‌లో ఇదే సిస్టమ్ ఉంటుంది. జస్ట్ నేను అక్కడ చెప్తాను మేనేజ్మెంట్‌తో చూడండి, ఏసుకున్న బట్టలు చూడండి, వాళ్ళు తినే వాళ్ళు వే ఆఫ్ టాకింగ్ చూడండి. అంత 30,000 ఎక్కడి నుండి తీసుకొచ్చారు? 15,000, 10,000 వచ్చేస్తానండి. కొందరు పిల్లలు ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు కాలేజెస్‌లో. అలా కాదు, కొంచెం తక్కువ తీసుకోండి అని మాట్లాడి వస్తాను. ఒక మనిషి మీ మాట ఎప్పుడు వినగలుగుతారు అంటే మీరు బాగా ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తున్నామంటే 45 నిమిషాలు ధ్యానం చేసాము, 1 అవర్. ఇది అసలు ధ్యానమే కాదు. ఈ ధ్యానంలో మనం సిట్ రైట్ అవ్వలేము. 3 గంటలు ధ్యానం చేయాలి. 3 గంటలు పక్కా ధ్యానం చేయాలి. అది కూడా 41 రోజులు చేయాలి 3 గంటల ధ్యానం. కాస్మిక్ వ్యాలీకి రావడం వలన అడ్వాంటేజెస్ ఏమని చెప్తాను అంటే, నార్మల్‌గా ఉన్న ప్లేసెస్‌కి, కాస్మిక్ వ్యాలీ ఉన్న ప్లేస్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ చాలా సింపుల్‌గా వెళ్ళిపోతాం. చాలా సింపుల్‌గా వెళ్ళిపోవడం అంటే, ఇప్పుడు నా రూమ్‌లో నేను ధ్యానం చేస్తే ఏమవుతుంది అని అంటే, నేను న్యూట్రల్ అంటే ఇప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు కొంచెం సేపు మనం బయట థాట్స్ వస్తూ ఉంటాయండి. తర్వాత ఒక 45 మినిట్స్ తర్వాత అమ్మ గుర్తుకొస్తది, నాన్న గుర్తుకొస్తారు, ఇవాళ చేయాల్సిన పనులు గుర్తుకొస్తాయి, తిన్నవి గుర్తుకొస్తుంది, దాంతోపాటు ఫ్రెండ్స్‌తో మాట్లాడినవన్నీ గుర్తుకొస్తాయి. ఒక 1 అవర్ అక్కడ టైం వేస్ట్ అవుతుంది. అదే ఇంకో నెక్స్ట్ 1 అవర్ ఏమవుతుందంటే, కాళ్ళు నొప్పులు రావడం, మెడ నొప్పి రావడం, ఇంకా అయిపోలేదా టైం, మనం అలారం వేసుకొని చేస్తాం కదా! ఇది ఇంకా అయిపోలేదనే టైం అనే కాన్సెప్ట్ పైన డిపెండ్ అవుతామండి. లాస్ట్ 1 అవర్‌లో ధ్యానం బాగా కుదురుతుంది. అంటే న్యూట్రల్‌గా అవుతామంటే జస్ట్ మనం బ్రీతింగ్‌ని మాత్రమే గమనిస్తూ ఉంటాం ఆ టైంలో. ఈ థాట్స్ అన్నీ 1 ½ అవర్, 2 అవర్స్‌లో కంప్లీట్ అవుతుంది. బట్ కాస్మిక్ వ్యాలీకి రావడం వల్ల ఏమవుతుందంటే జస్ట్ హాఫ్ ఎన్ అవర్‌లో అన్నీ ఎక్కడికక్కడ బ్యాలెన్స్ అయిపోతాయి. ఈ ఎనర్జీ లెవెల్‌కి మన థాట్స్ అనేవి అవి ట్యూన్ అయిపోతా ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి ఎగిరిపోతా ఉంటాయన్నమాట. జస్ట్ హాఫ్ ఎన్ అవర్‌లో మనం న్యూట్రల్ స్టేజ్‌కి వెళ్ళిపోవడానికి ఇది చాలా దోహదం పడుతుంది కాస్మిక్ వ్యాలీ అనేది. కాస్మిక్ వ్యాలీకి ఎలా రమ్మని చెప్తాను అంటే, ఫస్టు మీరేం చేయాలి అంటే ధ్యానం చేసి ఉండాలి. ఒక 2, 3 సార్లైనా ధ్యానం చేసి కాస్మిక్ వ్యాలీకి రావడం అంత ఈజీ కాదండి. కాస్మిక్ వ్యాలీకి రావాలి అంటే వాళ్ళకు ఏమవ్వాలంటే వాళ్ళకి ఫస్ట్ ఎనర్జీ లెవెల్స్, ఫ్రీక్వెన్సీస్ అనేవి బ్యాలెన్స్ అవ్వాలి. చాలామంది ఆ గేట్ దగ్గర నుండి వెళ్ళిపోయిన వాళ్ళని నేను చాలామంది చూశాను. ఎలా వస్తారంటే చాలా ప్రిపేర్డ్‌గా వస్తారు వాళ్ళు. మంచి డ్రెస్సింగ్ స్టైల్ యేసుకొని వస్తారు. చాలా తినడానికి, వేసుకోవడానికి ఇంకొక డజన్ బట్టలు తీసుకొని కూడా వస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు గేట్ దగ్గరకొచ్చేటప్పటికి ఏమైపోతుందంటే, మాకు అర్జెంట్ వర్క్ పడ్డదని ఆ గేట్ నుండి గేట్‌కే బయటికెళ్ళిపోతా ఉంటారనమాట. సో, కాస్మిక్ వ్యాలీకి రావాలంటే మీరు అట్‌లీస్ట్ ఒక 11 డేస్ ఇంట్లో ధ్యానం చేయండి. నా ఎక్స్‌పీరియన్స్ నేను ఒక స్ట్రాంగ్‌గా చెప్పుకోదలుచుకుంది ఏంటి అంటే, మనం ఏదైనా ఒక పనిని మనం స్ట్రాంగ్‌గా అంటే ఇది ఒక ఏదైనా పెళ్లి అవ్వవచ్చు, లేదా ఏమైనా ఎడ్యుకేషన్‌లో ముందుకెళ్ళాలి, లేదా ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నాము అని అంటే మీరు అలా అనుకుంటే గనక మీరు ఒకసారి కాస్మిక్ వ్యాలీకి విజిట్ చేసి వెళ్ళండి. దట్ టూ కాస్మిక్ వ్యాలీకి వచ్చిన తర్వాత ఏం చేయండి అంటే, ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఒక 11 డేస్ మౌనవ్రతంలో ఉండడమో, లేదా ఫాస్టింగ్ కొంచెం చేస్తూ అలా చేస్తే కనుక మీకు నిజంగా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. మీకేమైనా వచ్చాయా అని అంటే, నాకొక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. నేను 21 డేస్ మౌనవ్రతం ఉన్నానండి. ఆఫ్టర్ కాలేజ్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత హాలిడేస్‌లో 21 డేస్ మౌనవ్రతంలో ఉండే. దాంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, అందరూ అంటా ఉంటారు, నేను ఈ గత జన్మలో ఇట్లా పుట్టాను, నా నెక్స్ట్ జన్మ ఇట్లా. ఇ ఇ ఇ నా నాకసలు ఇవన్నీ బక్వాస్ అని అనిపిస్తది. వీళ్ళంతా ఇది వినాలా నేను అన్న కాన్సెప్ట్ నా బ్రెయిన్‌కి ఎవరైనా చెప్పినా కూడా చాలులే వీడు బానే చెప్తాడు అనుకునేవాడిని. ఎప్పుడైతే మౌనవ్రతంలో ఈ మౌనం ధ్యానం నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నానో, ఒక 1 డే ఏమైందంటే అది నాది 5థ్ డే అనుకుంటా. మౌనంలో ఉండేది 5థ్ డే నాది. అయితే ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసే టైం అనమాట. నా ఫ్రెండ్‌కి చెప్పాను, రాసి చెప్పాను. లంచ్ ఆకలి వేస్తుంది తిందామా అని అంటే, ఒక 5 మినిట్స్ ఆగు తిందామన్నారు. నేను మార్నింగ్ 3:00 నుండి 6:00 వరకు నా మెడిటేషన్ టైమ్ టేబుల్ రొటీన్‌గా జరుగుతూనే ఉంది. అయితే కొంచెం సేపు నేను బెంచ్ పైన ఒక స్నాప్ తీసుకున్నాను.
అప్పుడు నాకు ఒక 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 చాంబర్, పెద్ద చాంబర్ కనిపించిందనమాట. అది ఎలా అంటే అది ఒక పెద్ద మెస్, అది చాలా పెద్ద మెస్ కనిపించింది. నాకు ఎవరో ఏమంటున్నారంటే సు సు నాట్ సూపర్, ఎస్యూపీఈఆర్, సూపర్ కాదు, సూపర్ సూపర్ ఎస్యూపీఏఆర్ అనే నేమ్తో నన్ను పిలవడం జరుగుతుంది. సూపర్ అని ఒక ఒక డిఫరెంట్ టోన్తో పిలిచారు. మార్నింగ్ నుండి కూడా మీరు ఏం తినలేదు, రండి మిమ్మల్ని అన్నం పెడతాను అంటే అప్పటికి నేను అనుకున్నాను, అసలు ఇదంతా ఏంటి, నేను ఎక్కడికి వచ్చేసానని చూస్తే అది ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది, చాలా మంచి ఫుడ్ అరేంజ్ చేసి ఉంది. అది చూసాను. అప్పుడు నాకు ఏంటి అంటే, నేను ఫిజిక్స్ టీచర్, నేను అంత ఈజీగా నేను ఏది బిలీవ్ చేయను. వాట్ ఈస్ ద మీనింగ్ బై ద సోపార్ అని గూగుల్కి అడిగాను. గూగుల్ ఎమ్మటే చెప్పింది. ఏమని చెప్పిందంటే, మీరు కూడా చేయండి, ఒకసారి ట్రై చేయండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోపర్ అంటే, ఈ గోర్ల ద్వారా, ఈ హెయిర్ ద్వారా, ఈ స్కిన్ ద్వారా, ఈ పండ్ల ద్వారా, ఈ శరీరం ద్వారా ఏదో ఒకటి నేర్పించే వాళ్ళని సూపర్ అని అంటారంట. దాని యొక్క మీనింగ్ అది అని నాకు అర్థమైంది. ఇంకొకటి, నాకు అందరు చెప్తా ఉంటారు, నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయింది, నాకు వాళ్ళు కనిపించారు, వీళ్ళు కనిపించారు. నాకు అసలు ఎప్పుడు ఏం ఇవి కనిపించదు. ఇది ఒక ఫస్ట్ అయితే ఇది ఒకటి కనిపించింది. కాస్మిక్ వ్యాలీకి మీరు రావడం వలన ఇవన్నీ జరుగుతాయండి, అన్నీ జరుగుతాయి. కానీ మీరు ఒకసారి కాస్మిక్ వ్యాలీకి వెళ్ళాలని రాత్రి మీరు ఒకసారి పడుకునే ముందు చెప్పాలి. మాస్టర్స్ రెడీమేడ్గా మీకోసం ఆ వెహికల్ రెడీ చేస్తారు, పంపించే వాళ్ళను, మిమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళని రెడీ చేస్తారు, అందరినీ రెడీ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను కాస్మిక్ వ్యాలీకి వస్తానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ధ్యానంకి వచ్చి 11 days అవుతుంది. 11 daysలో 3 సార్ అలా ఎక్స్పైర్ అయ్యారని తెలిసింది. మా ఖమ్మంలోనే 7 చక్ర పిరమిడ్ అని పిరమిడ్ వరల్డ్ ఉంది అక్కడ. నేను అప్పుడు కాలేజ్ నుండి వచ్చాను, 4 o'clockకి ధ్యానంలో కూర్చున్నాను. రాజశేఖర్ సార్ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇక్కడ పిరమిడ్ వరల్డ్ ఉంది వినోద్ అని అన్నారు. సార్ వెళ్దామా అంటే, ఏమో ఆయన ఎమ్మటే తీసుకెళ్లారు పిరమిడ్ వరల్డ్కి. నెక్స్ట్ అక్కడ పిరమిడ్ వరల్డ్కి వెళ్ళంగానే నెక్స్ట్ సండే మళ్ళీ రేపు కూడా రండి సార్, మేము మార్నింగ్ 9 నుండి అక్కడ ఉంటాము, 4 o'clock వరకు ఉంటామని అక్కడ విమలా మేడం పరిచయం అయ్యారు. సార్ కాస్మిక్ వ్యాలీలో ఇలా, విమలా మేడమే చెప్పారు నాకు, కాస్మిక్ వ్యాలీలో మహా అవతార్ బాబాజీ ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఇది ఇది ఇలా జరుగుతుంది సార్, ఇలా హాస్టల్గా ట్రావెల్ అవ్వచ్చు సార్ అంటే, ఇక స్టార్ట్ చేశారా ఇక పొద్దునే అనుకుని నా మనసులో అప్పటికి వీళ్ళు చెప్తా ఉంటే నాకు అసలు అన్నం తినేటప్పుడు కూడా, బా ఏం గోలరా నాయన వీళ్ళది, రోజంతా కాలేజీలో ఇట్లా, ఇప్పుడేమో వీళ్ళు ఇట్లా అనుకున్నాను. సరే వీళ్ళందరూ అడుగుతున్నారు కదా, ఒకసారి కాస్మిక్ వ్యాలీకి కూడా వెళ్ళొద్దామని. అప్పుడు రాజశేఖర్ సార్కి అట్లా చెప్పానో లేదు, ఆయన ఎమ్మటే తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో పెట్టాడు. అది అయితే కాస్మిక్ వ్యాలీలో మనం అనుకోవాలి, మనం బ్రెయిన్కి చెప్పాలి, మేము ఇక్కడ వెళ్ళాలనుకుంటున్నాము, మమ్మల్ని కొంచెం ఎవరైనా ఉన్నారా తీసుకెళ్లే వాళ్ళంటే, రెడీమేడ్గా 10 మంది రెడీ ఉంటారు మీకోసం. 10 మంది ఉంటారు, మీరు ఒకసారి చెక్ చేసుకున్నా పర్వాలేదు. మీరు ఒకసారి వెళ్ళాలని అనండి, 10 మంది మీకోసం రెడీగా ఉంటారు. అందరూ రావాలి, నాట్ ఓన్లీ ధ్యానులు, ప్రతి ఒక్కరు రావాల్సిందే కాస్మిక్ వ్యాలీకి. ఎందుకు రావాలి అని అంటే, ఎస్ నువ్వు ఎవరో తెలుసుకోవాలి, నీ మాటలు బాగుండాలి, నీ చేతలు బాగుండాలి, అన్నీ బాగుండాలంటే నువ్వు కాస్మిక్ వ్యాలీకి రావాలి. ఎందుకు రావాలి అని అంటే, జనరల్గా చెప్తారు, ఏమని చెప్తారు అంటే, ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు నాకు అత్తతో ప్రాబ్లం ఉంది, నాకు కోడలతో ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం అన్నీ క్లియర్ అయిపోతాయి దీంట్లో. ఎందుకంటే దాదాపు మాట్లాడే ఏమంటారు, వాట్ ఈస్ సే మాట్లాడే పద్ధతులు మారిపోతూ ఉంటాయండి, మాట్లాడే పద్ధతులు మారిపోతూ ఉంటుంది, చూసే చూపులు మారిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, నడిచే నడవడిక కూడా మారుతుందండి. చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఒక్కసారి నేను చెప్తున్నాను, 2 రోజులు 3 రోజులు అయితే ఏం జరగదండి, నేను ముందే చెప్తున్నాను. కాస్మిక్ వ్యాలీకి వెళ్ళాను, అట్లా ఏదో పిక్నిక్ వచ్చినట్టు అయిపోతుంది. మీరు ఒక 41 days ట్రై చేయండి, 41 days వస్తారు, కాస్మిక్ వ్యాలీకి వస్తారు. నేను ఇది కూడా చెప్తున్నాను మీకు, ఇప్పుడే చెప్పేస్తాను, దీనికి కంక్లూడ్ చేస్తాను. వస్తారండి, కాస్మిక్ వ్యాలీకి వస్తారు, 2-3 రోజులు ఉంటారండి, అట్లా ఒక హై బై ఒక పిక్నిక్ వచ్చినట్టు వెళ్ళిపోతారు. కానీ అట్లా రావద్దు కాస్మిక్ వ్యాలీకి. ఒక 41 days ప్లాన్ చేయాలి, 41 days ప్లాన్ చేయాలి. దీంట్లో ఒక 3 కూర్చుంటున్న మెడిటేషన్ అంటే హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను, 1 hour కూర్చున్నాను, అది కూర్చోవద్దు. మార్నింగ్ లేసారా, 4 o'clockకి లేసారా, మనం అక్కడ మెడిటేషన్కి వెళ్ళాలి. 8 వరకు ఒక 3 hours ఒక సింగిల్ సిట్టింగ్ అయిపోతుందండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకొక చాలా క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ, లడామా, జీసస్, అల్హా, గంగాదేవి పిరమిడ్ అని, ఇంకొకటి బాబా మహా అవతార్ బాబా, వీళ్ళ దగ్గర ప్రతి ఒక చోట 3 hours సిట్టింగ్ చేయాలండి. ఫస్ట్ 11 days. తర్వాత ఏం చేయాలంటే మౌనంతో చేయాలి, వీళ్ళ దగ్గర ధ్యానం మౌనంతో ప్రాక్టీస్ చేయాలి. మీరు నా మాట వినండి, ఆఫ్టర్ 41 days మీరు ఒక కొత్త డిజైన్తో వెళ్తారు ఈ కాస్మిక్ వ్యాలీ నుండి. ఒక ఒక ఏమంటారు, ఒక వజ్రం మెరుస్తుంది కదా, అలా వెళ్తారు. మీరు 41 days ట్రై చేయండి, ఒక డిజైన్తో వెళ్తారు. నేను దీనికి 100% షూరిటీ ఇవ్వగలుగుతాను. థ్యాంక్ యూ.
ధ్యాన సాధన కోసం, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చడం కోసం, ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక శక్తిని అందించడం కోసం ఈ కాస్మిక్ వ్యాలీలో 160 అడుగుల శ్రీ తులసి మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతోంది. విశ్వ కళ్యాణం కోసం జరుగుతున్న ఈ మహాకార్యంలో మనం కూడా భాగస్వాములం అవుదాం. ధన రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ మన వంతు సహకారం అందిద్దాం. పూర్తి వివరాల కోసం సంప్రదించండి